విద్యార్థులను జులాయిలు వేధింపులకు గురిచేస్తున్నారని ప్రశ్నించిన పాపానికి వైఎస్ఆర్సీపీ యూత్ లీడర్ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి పెద్దమాండ్యంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు ములకల చెరువు సిఐ రుషికేషన్ తెలిపిన వివరాలు పెద్దమాండ్యం పాతావూర్ జండమాన్ వీధికి చెందిన కాలవగడ్డ హుస్సేన్ బేగ్ కుమారుడు సత్తార్ బేగ్ కార్పొరేటర్ గా పనిచేస్తూ మండల వైఎస్ఆర్సీపీ యూత్ లీడర్ గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సత్తార్ బేగ్ బావమరిది ఇమ్రాన్ అదే ఊరిలో ఓ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఇతని దగ్గరి బంధువుల కుమార్తె కళాశాలకు వచ్చిపోతున్న సమయంలో అదే ఊరికి చెందిన జులాయిలు హర్షవర్ధన్ ఇతని తమ్ముడు విష్ణు మరో యువకుడు కోతిమని వేధించేవారు. పలుసార్లు ఇమ్రాన్ ఈ విషయంపై వారిని మందలించాడు. దీంతో కక్ష పెంచుకున్న జులాయిలు మంగళవారం రాత్రి ఇమ్రాన్ షాప్ సమీపంలో మద్యం సేవించారు. షాపు మూసుకొని ఇంటికి వెళ్తుండగా ఇమ్రాన్ పై రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. ఆగ్రహించిన అతను బావమరిది సత్తార్ బేగం వెంట తీసుకుని వారి వద్దకు వెళ్లాడు. అక్కడికి వెళ్లి వారిని ప్రశ్నించగా చేతిలో ఉన్న కత్తితో ఒక్కసారిగా సత్తార్ బేగ్ గుండెలపై పొడిచారు. కత్తివేటుకు అక్కడికక్కడే కుప్పకూలిపోయిన సత్తార్ బేగ్ ను ఇమ్రాన్ మరికొంతమంది 108 సహాయంతో హడావుడిన మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే సత్తార్ బేగ్ మరణించినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య షహీనా, 2 కుమారులు ఉన్నారు. హత్య వార్త తెలుసుకున్న ములకల చెరువు సిఐ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. హత్యకు పాల్పడిన నిందితులు పరారీలో ఉండటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా పెద్దమాండ్యం ఎంపీపీ ప్రసాద్ రెడ్డి, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.